కర్నూలులో ప్రధాని మోదీ సభకు పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 4 లక్షల మంది ప్రజలు ఈ సభకు తరలి వస్తున్నారన్న అంచనాల నేపథ్యంలో ట్రాన్స్పోర్టేషన్పై అధికారులు సమీక్ష నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూంలో బుధవారం రాత్రి సమీక్ష జరిగింది. వాహనాల మొబిలైజేషన్, పార్కింగ్ ప్లేసులు, ట్రాఫిక్ క్లియరెన్స్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమీక్షలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ట్రాన్స్పోర్టేషన్ కోఆర్డినేటర్ మల్లికార్జున ఐఏఎస్, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ ఆఫీసర్లు, జెడ్పీ సీఈఓ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ప్రజా రవాణా విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. సభా వేదిక వద్ద పార్కింగ్ విషయంలో ఇబ్బందులు లేకుండా ముందుగానే వివిధ జిల్లాల నాయకులకు కీలక సూచనలు చేశారు. వారికి కేటాయించిన పార్కింగ్ ప్లేసుల వద్దకే వాహనాలు తీసుకెళ్లేలా అవగాహన కల్పించారు. ట్రాఫిక్ జామ్లు లేకుండా నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వారికి ఆదేశాలు జారీ చేస్తారు. వాహనాలలో వచ్చేవారు విధిగా రూట్ మ్యాప్ ఫాలో కావాలని ఆదేశించారు. పోలీస్ డిపార్ట్మెంట్, రవాణా శాఖ అధికారులు, సిబ్బందితో కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు మంత్రి నారాయణ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.